Welcome, my dear students. Today's topic is Inter First Year, New Syllabus, Straight Lines, Multiple Choice Questions. The equation of the straight line making an intercept of 3 units on the y-axis and included at 45 degrees to the x-axis. అంటే y-intercept ఎంత ఇచ్చాడు? 3 యూనిట్స్ ఇచ్చాడు. అట్ ద యాంగిల్ 45 degrees అన్నాడు కాబట్టి 45 degrees అంటే స్లోప్ వచ్చేసి tan 45 is equal to 1. మనకు స్లోప్ ఇచ్చాడు, ఇది m అనుకుంటే y is equal to mx plus c. c అంటే ఇంటర్సెప్ట్, y ఇంటర్సెప్టే కాబట్టి c. ఇవేమొస్తుంది? y is equal to 1 into x plus c. y is equal to x plus 3. y is equal to x plus 3 means second option correct. Next, the angle made by the line segment joining 5, 6, minus 15 at 0, 0 is. అంటే ముందు ఇట్ను పాయింట్స్ నోటేషన్ చేసుకుందాము. 5, 2 ఇది 6, minus 15 ఇది వచ్చేసి ఇక్కడ 0, 0 ఇక్కడ ఎంత యాంగిల్ చేస్తుంది? ఈ థీటా కనుక్కోవాలి. ఇక్కడ ఎంత యాంగిల్ చేస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు లైన్స్ మధ్య యాంగిల్ ఫార్ములా ఏంది? యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ tan theta is equal to m1 minus m2 by 1 plus m1 m2. ఇదే కదా మాడ్యులస్ tan theta యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ ఫార్ములా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని స్లోప్ ఎంత? 0, 0, 5, 2. దీని స్లోపు m1 అనుకుంటే స్లోప్ ఎంత? y2 minus y1 by x2 minus x1, 2 minus 0 by 5 minus 0, 2 by 5. ఇది m1 అనమాట. m1 is equal to 2 by 5. నెక్స్ట్ 0, 0, 6, minus 15. m2 ఎంత అవుతుంది? minus 15 minus 0 by 6 minus 0, minus 15 by 6, 3 5 ja, 3 2 ja, minus 5 by 2. ఇప్పుడు tan theta స్లోప్ వచ్చేసి tan theta is equal to మాడ్యులస్ ఆఫ్ m1 minus m2. m1 ఉంది, m2 ఉంది కదా. m1 minus m2 ఎంత అవుతుంది? 2 by 5 minus half minus 5 by 2, 1 by 1 plus m1 ఎంత? 2 by 5 into minus 5 by 2. 2 2 క్యాన్సిల్, 5 5 క్యాన్సిల్. ఇదేమవుద్ది? మైనస్ 1 అయిపోద్ది. అంటే 2 by 5 plus 5 by 2 by 1 minus 1 అంటే 1 by 0. 1 by 0 అంటే ఇన్ఫినిటీ. tan theta is equal to ఇన్ఫినిటీ అయితే థీటా వాల్యూ ఎంత? 90 degrees కదా, 5/2 కదా. సో ఆప్షన్ 3 is the correct. నెక్స్ట్, the lines 2x plus 3y is equal to 6. So 2x plus 3y is equal to 8 cuts x-axis at A and B respectively. A line L is drawn through the point 2, 2 meets the x-axis at C in such a way that the opposites of ABC are in arithmetic progression. Then the equation of the line L is the opposites of ABC are in arithmetic progression. First of all, 2x plus 3y is equal to 6. x-axis ని కట్ అవుతుంది. x-axis ని కట్ అవుతే y is equal to 0 కదా. y is equal to 0 సబ్స్టిట్యూట్ చేస్తే 2x plus 3 into 0 is equal to 6 అన్నప్పుడు
2 3 జా 6 అంటే XY వాల్యూస్ ఏమొస్తాయి? XY వాల్యూస్ వచ్చేసి 3, 0. X అంటే అంతే కదా. సేమ్ 2x + 3y = 8. X యాక్సిస్ కట్ అవుతే y = 0. సో y = 0 అంటే 2x + 3 × 0 = 8. సో x, y = 2 4 జా 8 4, 0. X యాక్సిస్ దగ్గర ఎక్కడెక్కడ అవుతుంది? ఏ పాయింట్, ఇది బి పాయింట్. A line L is drawn through the point 2, 2 meets the x-axis at C in such a way that the abscissa of ABC, abscissa ఏకి abscissa అయింది? ఏ పాయింట్ ఏ వచ్చేసి 3, 0. దీని abscissa వచ్చేసి 3. బి పాయింట్ ఏంది? 4, 0. abscissa వచ్చేసి 4. సి ఏమిచ్చాడు? సి యొక్క ఆప్షన్ కూడా ఉంది. దాని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఎంత ఉంది? 3 + 1 4, 4 + 1 ఎంత అవుద్ది? 5 అయిపోద్ది ఆటోమేటిక్. ఆప్షన్సా 4 5 అయిపోద్ది. ఇది కూడా X యాక్సిస్ దగ్గరే కాబట్టి 5. అంటే సి పాయింట్ ఏమి ఇచ్చినట్టు? 5, 0. ఇప్పుడు మనకు 2 పాయింట్స్ ఉన్నాయి. 2, 2 అండ్ 5, 0. లైన్ ఈక్వేషన్ కనుక్కోవడమే. లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది? స్లోప్ ఎంత? దీని స్లోప్ వచ్చేసి y2 - y1 / x2 - x1 -2/3. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఏమవుతుంది? y - y1 = -2/3 × x - 2 అంటే ఏమొస్తుంది? 3y - 6 = -2x + 4 2x + 3y - 10 = 0. అంటే 2x + 3y = 10. 2x + 3y = 10 అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్స్ x = 0, y = 0 అండ్ 3x + 4y = 12 ఈజ్. మనకి దీనికి డైరెక్ట్గా ఫార్ములా ఉంది. ax + by + c = 0 విత్ x అండ్ y యాక్సిస్. ఫార్ములా ఏంటంటే mod c²/2ab. ఇది ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా. సేమ్ అట్లనే కాబట్టి 3x + 4y - 12 = 0 విత్ x అండ్ y యాక్సిస్ అన్నప్పుడు ఏమవుతుంది? సి అంటే ఏంది ఇక్కడ? -12 హోల్ స్క్వేర్ బై 2 × 3 × 4 మోడ్యులస్ అంటే ఏమొస్తుంది? 12² అంటే 12 × 12 బై 2 × 3 × 4 3 4 జా 12 12 క్యాన్సిల్ 2 6 జా 12 6 అనమాట. అంటే ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద యాక్సిస్ అండ్ ద లైన్ x cos α y secant α = 2. సేమ్ ఇందాక రాసిన ఫార్ములానే మోడ్యులస్ ఆఫ్ c²/2ab అన్నప్పుడు ఏమవుతుంది? సి ఎంత? x cos α + y secant α - 2 = 0. సి ఎంత? -2 హోల్ స్క్వేర్ బై 2 × cos α × secant α అన్నప్పుడు ఏమవుద్ది? ఇది 4/cos α secant α క్యాన్సిల్. cos α ఎందుకు? secant α = 1/cos α బై 2 2 2 జా 4. సో 2. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ ఈజ్ 1. దెన్ ఏ = సేమ్ అదే ఫార్ములా కదా. -a² / 2 × 3 × 4 మోడ్యులస్ = 1 అంటే a² = 2 6 6 4 24 అంటే a = ఎంత? √24 √4 × 6
4 బయటకు వచ్చేస్తే √4 ఇంటూ √6. √4 అంటే 2 కదా, 2 ఇంటూ √6 అంటే 2√6 అనమాట. ఏ వాల్యూ వచ్చేసి 2√6. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద image of 3, 6 in the line 2x minus y is equal to 5 and perpendicular to this line 3x plus 4y is equal to 15. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3, 6 image with respect to 2x minus y is equal to 5తో కొనుక్కోవాలి. విత్ రెస్పెక్ట్ టు దీనికి ఫార్ములా ఏంది, x minus x1 by a is equal to y minus y1 by b is equal to minus of 2 into ax1 plus by1 plus c by a square plus b square అన్నప్పుడు ఏంది, x minus x1 by a ఎంత 2, దీన్ని మనము 2x minus y minus 5 is equal to 0 వేసుకొని ax plus by plus c is equal to 0 కంపేర్ చేసుకుందాం. y minus y1 ఎంత 6 by b ఎంత -1 minus 2 into ax1 ఎంత 2 into x1 ఎంత 3 minus y1 ఎంత 6 minus 5 by a square 2 square plus minus 1 square b square అంటే x minus 3 by 2 is equal to y minus 6 by minus 1 is equal to minus 2 into 2 3 6 6 6 క్యాన్సిల్ minus 5 by 2 2 4 1 5 5 కూడా క్యాన్సిల్ అయిపోద్ది. అంటే x minus 3 by 2 is equal to minus 2 into 1 ఎంత 2, y minus 6 by minus 1 is equal to 2 అంటే x minus 3 is equal to 4 అంటే ఎంత వస్తుంది, x is equal to 3 plus 4 7 అయిపోద్ది. నెక్స్ట్ y minus 6 is equal to minus 2, y is equal to 6 minus 2 is equal to 4 అయిపోద్ది. అంటే ఇమేజ్ ఎంత వచ్చింది, ఇమేజ్ వచ్చేసి ఇమేజ్ 7,4 వచ్చింది. 7,4 నుంచి పోవాలి పర్పెండిక్యులర్ టు 3x plus 4y is equal to 15 అంటే పర్పెండిక్యులర్ స్లోపే కదా, దీని స్లోప్ ఎంత -3/4, పర్పెండిక్యులర్ స్లోప్ ఎంత m1 minus m2 is equal to 1 కాబట్టి 4/3. ఇప్పుడు మనం పాయింట్ ఉంది, స్లోప్ ఉంది. 7,4 అనేది పాయింట్, స్లోప్ వచ్చేసి m is equal to 4/3, y minus 4 is equal to m into x minus 7 అంటే 3y minus 12 is equal to 4x minus 28. ఇటు సైడ్ పోతే ఇటు సైడ్ 4x minus 3y minus 28 plus 12 is equal to 0, 4x minus 3y minus 16 is equal to 0, 4x minus 3y is equal to 16. ఇది ఆన్సర్. అంటే 4x minus 3y is equal to 16 అంటే ఆప్షన్ 4 is the correct answer. Next, a straight line through the point 3, 4 is such that its intercepts between the axes bisected at A. Its equation is, ఒక లైన్ ఉంది, A అనేది 3, 4, ఇది సపోజ్ A, 0, ఇది 0, B అనుకోండి. బైసెక్టెడ్ ఎట్ A, బైసెక్ట్ అయింది. బైసెక్ట్ అంటే ఏంది, ఈక్వల్గా డివైడ్ అయింది. అంటే మిడ్ పాయింటే కదా 3/4 అంటే A plus 0/2 B plus 0/2 is equal to 3/4. అంటే దీని ఈక్వేషన్, జనరల్ ఈక్వేషన్ ఏంటంటే x/a plus y/b is equal to 1. స్లోప్ ఇంటర్సెప్ట్, ఇది ఇంటర్సెప్ట్ ఫామ్ ఇదే కదా, అంటే a/2 is equal to ఈక్వేషన్లో
a by 2 is equal to 3, b by 2 is equal to 4, a is equal to 6, b is equal to 8. a is equal to 6, b is equal to 8. అంటే ఈక్వేషన్ ఏముంది? x by 6 plus y by 8 is equal to 1. అంటే ఎంత వస్తుంది? LCM తీస్తే 8x plus 6y is equal to 48. 2తో డివైడ్ చేస్తే 2 4 జా 2 3 జా 2 24 జా అంటే 4x plus 3y is equal to 24. 4x plus 3y is equal to 24. So option 1 is the correct answer. Next, the straight line y is equal to the straight line y is equal to 4 minus 3x, ay is equal to x plus 10, 2y plus bx is equal to 9 represents a 3 consecutive sides of the rectangle. Then AB is equal to rectangle property ఏంది? అన్ని స్లోప్స్ పర్పెండిక్యులర్, ఇవన్నీ కూడా 90 degrees ఉంటాయి. లెట్ us suppose y is equal to consecutive అంటే వరుసగా y is equal to 4 minus 3x, ay is equal to x plus 10, 2y plus bx is equal plus 9 is equal to 0. ఇది ఇచ్చాడు. ఇప్పుడు మనము పర్పెండిక్యులర్ స్లోప్స్ కనుక్కోవాలి. దీన్ని మనము మార్చి రాసుకుంటే 3x plus y is equal to 4. ఇది minus x plus ay is equal to 10. అంటే దీని స్లోప్ ఎంత అవుతుంది? ఇక్కడ మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ x 3/1 అంటే -3. అన్నప్పుడు దీని పర్పెండిక్యులర్ స్లోప్ ఎంత కావాలా? 1/3 అవ్వాలి. 1/3 ఈజ్ ఈక్వల్ టు దీని స్లోప్ ఎంత? దీని స్లోపు మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ -1/a అంటే 1/3 ఈజ్ ఈక్వల్ టు 1/a. అంటే ఏ ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఏ ఈజ్ ఈక్వల్ టు 3. దీని స్లోప్ 1/3 అంటే దీని స్లోప్ ఎంత? -2/b అంటే -2/b ఈజ్ ఈక్వల్ టు 1/3కి పర్పెండిక్యులర్ స్లోప్. 1/3కి పర్పెండిక్యులర్ స్లోప్ అనమాట. అంటే ఎంత? అగైన్ -3 అంటే -2/b ఈజ్ ఈక్వల్ టు -3 మైనస్ క్యాన్సిల్, b ఈజ్ ఈక్వల్ టు 2/3. అంటే ఏ వచ్చింది, b వచ్చింది కదా. a ఇంటూ b ఎంత అవుద్ది? a ఇంటూ ఏ 3 వచ్చింది, a ఇంటూ b 2 రావాలనే కాన్సిక్యూటివ్. దెన్ ద y ఈజ్ ఈక్వల్ టు 4 - 3. ఎక్కడన్నా మిస్టేక్ చేసామో చూడండి. 3x -3/1 -3 ay x -x plus ay is equal to 10. -x అంటే -1/a 1/3 a is equal to 3. a is equal to 3 అంటే దీని పర్పెండిక్యులర్ స్లోప్ ఎంత? 1/3కి దీనికి మళ్ళీ పర్పెండిక్యులర్ స్లోప్ సేమ్ స్లోపే రావాలి. ఇక్కడ తప్పు చేశాను. దీని స్లోపు ఎంత? దీని స్లోపు -bx. దీని స్లోప్ చూడండి -b/2. ఎందుకని? కోఎఫిషియంట్ ఆఫ్ x మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ y కదా. దీని స్లోప్ ఈజ్ ఈక్వల్ -b/2 అంటే -b/2 ఈజ్ ఈక్వల్ టు ప్యారలైన్ స్లోపే కనుకోండి -3 అంటే మైనస్ క్యాన్సిల్, b ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3 2 6. ఇప్పుడు a ఇంటూ b అంటే 3 × 6 ఈజ్ ఈక్వల్ టు 18. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, the ends of rods of length L. The ends of rods of length L moves on the coordinate axis such that the locus of the point on the rod which divides it in the ratio 1:2 నిష్పత్తిలో డివైడ్ చేస్తూ ఉంది. divides in the ratio 1:2. Then the locus of the point రావాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాడ్ లెంత్ L కదా.
రాడ్ లెంత్ ఎల్ అంటే ఈ నుంచి ఇడికి డిస్టెన్స్ 2 యూనిట్స్ అయితే ఈ నుంచి ఇడికి డిస్టెన్స్ 1 యూనిట్. ఇది లోకస్ ఆఫ్ ద పాయింట్ అంటే ఇట్లా వస్తుంది, ఇట్లా మొత్తం చూడండి. ఇది ఎలిప్స్ ఫామ్ వచ్చింది, ఎలిప్స్ ఫామ్ ఇట్లా వచ్చేస్తుంది అనమాట లోకస్ ఆఫ్ ద పాయింట్. ఇది 1:2 కాబట్టి మనం h, k అనుకుందాము. h, k నుంచి ఎల్ లెంత్, ఈ టోటల్ లెంత్ వచ్చేసి నీకు ఎల్ యూనిట్ వస్తుంది. ఈ నుంచి నీకు డిస్టెన్స్ ఎంత, ఎల్ యూనిట్ అన్నాడు కదా మొత్తము. ఈ నుంచి నీకు డిస్టెన్స్, ఈ నుంచి నీకు డిస్టెన్స్ కనుక్కొని నీకు ఇది A,0, 0,b, 0,b అంటే నీకు 0,b, A,0 ఇది 1:2. లెంత్ ఎంత ఇచ్చాడు అంటే √A² + B² = L లెంత్ ఇచ్చింది, అంతే కదా. రాడ్ లెంత్ కదా ఇచ్చింది. ఇది h, k అనుకొని తర్వాత మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. h, k అంటే చూడండి, h, k వాల్యూ ఎంత వస్తుంది. సెక్షన్ ఫార్ములా 1 × A + 2 × 0/1 + 2, 3, 1 × 0 + 2 × B/1 + 2, 3 = h, k అంటే A/3 = h, 2B/3 = k. అంటే A ఎంత 3h, B = 3k/2. ఇది దాంట్లో సబ్స్టిట్యూట్ చేయడమే. √A² + B² కదా. A² అంటే ఎంత 3h² + 3k/2 = L. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే స్క్వేర్ రెండు పక్కలు చేస్తే ఏమొస్తుంది, నీకు రూట్ క్యాన్సిల్ అయిపోద్ది, L² అయిపోద్ది. అంటే 9h² + 9k²/4 = L². ఎల్సిఎం తీసేస్తే 36h² + 9k² = 4L². ఇప్పుడు h, k ప్లేస్లో x, y రీప్లేస్ చేయడమే. అంటే 36x² 9y² = 4L². 36x² + 9y² = 4L². సో ఆప్షన్ 1 is the correct answer. Next, 2 equal sides of the isosceles triangle and its third side possess through the point 1, -10, then the equation of the third side. 2 equal sides ఇచ్చాడు. ఈక్వల్ సైడ్స్ ఏంది 7x - y + 3 = 0, x + y - 3 = 0. ఇవి రెండు ఈక్వల్ సైడ్స్ అంటే ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వలే కదా. ఈ రెండు ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అనమాట. ఇది థీటా అయితే ఇది థీటా, ఇది లైన్. ఈ లైన్ మనకు స్లోప్ తెలియదు కాబట్టి m అనుకుందాము. m అనేది స్లోప్ అనుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1, -10 నుంచి ఏ లైన్స్ పోతున్నాయి చెక్ చేయండి ఇక్కడ. ఎందుకంటే ఈ లైను 1, -10 నుంచి పోతుందన్నారు కదా. 1, -10 నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే 3 × 1 = 3 + 7 ఇది సాటిస్ఫై చేస్తుంది. ఇది చూడండి -30 + 30, 30 + 1 ఇది కాదు 3x + y, 3x 3 - 10 - 3 ఇది సాటిస్ఫై చేయదు. 3 + 3 ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రూ ద పాయింట్ 1, -10 కాబట్టి డైరెక్ట్గా ఇది ఆన్సర్. ఎందుకంటే సాటిస్ఫై చేస్తుంది చూడండి. 3 × 1 -10 + 7 = 0, 7 + 3 10 ఇది 0నే కదా. కాబట్టి ఇది లేదు అంటే డైరెక్ట్గా దీనికి స్లోప్స్, యాంగిల్ బిట్వీన్ దీని స్లోప్కి యాంగిల్ బిట్వీన్ దీని లైన్స్ కనుక్కోవచ్చు. ఇది మెథడ్ 2. ఇదేమో మెథడ్ 1 జస్ట్ సబ్స్టిట్యూషను. మెథడ్ 2 వచ్చేసి యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్ కనుక్కుంటే స్లోప్ వచ్చేస్తుంది. స్లోపు పాయింట్ ఉంది కాబట్టి అట్లా కూడా చేయొచ్చు అనమాట. స్లోపు పాయింట్ ఉంది కాబట్టి అట్లా కూడా చేయొచ్చు. అంటే స్లోప్ ఎంత tan m - దీని స్లోప్ ఎంత 7, దీని స్లోపు -1.
m minus 7 by 1 plus 7m is equal to m plus 1 by 1 minus m. ఇది స్లోప్ అనమాట. ఈ రెండింటి ఈక్వల్ చేస్తే m వాల్యూ వస్తుంది. m వాల్యూ వచ్చిన తర్వాత పాయింట్ ఉంది కదా, పాయింట్ వచ్చేసి 1, -10 కదా, పాయింట్ వచ్చేసి ఈ రెండుని బట్టి కూడా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్, ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ 1, 2 టు దిస్ లైన్ ఈజ్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంది? మాడ్యులస్ ఆఫ్ ax1 plus by1 plus c by root of a square plus b square. అంటే ఏమొస్తుంది? మాడ్యులస్ ఆఫ్ 12 into 1 plus 5 into 2 minus 7 by root of 12 square plus 5 square. అంటే ఎంత వస్తుంది? 12 plus 5 minus 7 by root of 12 square plus 5 square ఎంత? 13. 12 plus 5 ఎంత? 17. 17 minus 7 ఎంత? 10. 10 by 13. 10 by 13. The perpendicular distance ఎంత తప్పు వచ్చిందే? ax1, the perpendicular distance from 1, 2 to this line 12x plus 5y, sorry 5 2 10 ఇక్కడ 22 minus 17 ఎంత? 22 minus 17 is equal to 12. Sorry 15. 22 minus 7 is equal to 15. 15 by 13. So option 1 is the correct answer. నెక్స్ట్, ఇక్కడ తప్పు చేసాము. 5 2 10 అయితే 5 వేసుకున్నాం. నెక్స్ట్, ఇఫ్ P and Q are the perpendicular distances from the origin to the straight lines x secant theta minus y cosecant theta is equal to a x cos theta plus y sin theta is equal to a cos 2 theta, then ఇప్పుడు డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ p ఈజ్ ఈక్వల్ టు ఇందాక వేసిన ఫార్ములానే 0 నుంచి కాబట్టి 0 secant theta minus 0 cosecant theta minus a by square root of secant square theta plus cosecant square theta. ఇది మనకు p అంటే a by square root of secant square theta plus cosecant square theta. అప్పుడు q ఎంత అవుద్ది? q వచ్చేసి అది కూడా ఆరిజిన్ నుంచే కాబట్టి 0 into cos theta plus 0 into sin theta minus a cos 2 theta by square root of cos square theta plus sin square theta is equal to ఏమవుతుంది? a cos 2 theta by cos square theta sin square theta ఎంత? 1. ఇది pq. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కూడా సింప్లిఫై చేద్దాము. a by ఎంత వస్తుంది? ఇది 1 by cos square theta 1 by sin square theta అంటే ఏమొస్తుంది? ఎల్సిఎం తీస్తే a by square root of 1 by cos square theta sin square theta. ఎందుకని? sin square theta ఇటు సైడ్ పోద్ది, cos square theta sin square theta plus cos square theta 1 అయిపోద్ది. అన్నప్పుడు p ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? p ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ అంటే రూటు, ఇది క్యాన్సిల్ అయిపోద్ది. p ఈజ్ ఈక్వల్ టు a cos theta sin theta అంటే ఎంతది? a by 2 into 2 sin theta cos theta తీసుకున్నాం. అంటే ఎంత వస్తుంది? a by 2 into sin 2 theta. p వచ్చేసి a by 2 sin 2 theta వచ్చింది. q వచ్చేసి a cos 2 theta వచ్చింది. అంటే దీని నుంచి 2p ఈజ్ ఈక్వల్ టు a sin 2 theta. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అనుకుంటే రెండు సైడ్లు స్క్వేర్ చేయండి. 2p square plus q square is equal to a sin 2 theta whole square plus a cos 2 theta whole square. అంటే ఎంత? a square sin square 2 theta a square cos square 2 theta అంటే ఎంత?
ఏ స్క్వేర్ కామన్ సైన్ స్క్వేర్ 2 θ కాస్ స్క్వేర్ 2 θ 1 కదా. కాబట్టి 4p² ప్లస్ q² ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. 4p² ప్లస్ q² ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ప్యారలల్ టు 5x plus 12y and at a distance of 3 units from 1, 0 is. ఒక లైన్ ఉంది, అది లైన్ ప్యారల్ లైన్. ఇంకోటి 5x plus 12y ఈజ్ ఈక్వల్ టు 1. ప్యారల్ లైన్ ఏమవుద్ది? 5x plus 12y ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకు 1, 0 నుంచి 3 యూనిట్స్ ఉందన్నమాట. 1, 0 నుంచి 3 యూనిట్స్ అంటే 5 into 1 plus 12 into 0 plus c by root of 5 square 12 square is equal to 3 units. అంటే ఏమొస్తుంది మనకు ఇక్కడ 5 plus c by 5 square plus 12 square ఎంత? 13. ఇది మాడ్యులస్ is equal to 3. అంటే 5 plus c is equal to 13 మూల 39. c is equal to 5 plus c, సారీ మాడ్యులస్ కదా. మాడ్యులస్ ఆఫ్ 5 plus c is equal to 39. అంటే 5 plus c is equal to -39 or 5 plus c is equal to +39. ప్లస్ ఆర్ మైనస్ కాబట్టి c is equal to ఎంత? -39 - 5. c is equal to 39 - 5. c is equal to ఎంత? -44. c is equal to 34. 34 or 44, -44. చూడండి ఏమొచ్చింది? ప్యారలల్ లైన్ కాబట్టి 5x ప్లస్ c వాల్యూ ఎంత? ఇప్పుడు ఈక్వేషను 5x ప్లస్ 12y - 44 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 5x ప్లస్ 12y ప్లస్ 34 ఈజ్ ఈక్వల్ టు 0. ఏదైనా కరెక్టే. 5x ప్లస్ 12y ప్లస్ 34 ఈజ్ ఈక్వల్ టు 0, ఇది కరెక్ట్. ఇవన్నీ పర్పెండిక్యులర్ లైన్స్. నెక్స్ట్, ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ విచ్ టచెస్ ద లైన్స్ ఈజ్. ఏరియా ఆఫ్ ద సర్కిల్ అడిగాడు. ఈ లైన్ ఎంత? 4x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 15, సారీ. నెక్స్ట్ 4x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 5. రెండు ప్యారల్ లైన్స్. ఈ రెండింటిని టచ్ అవ్వాలి సర్కిల్. దీని యొక్క ఏరియా కావాలి. ఏరియా కావాలంటే డిస్టెన్స్ బిట్వీన్ ప్యారల్ లైన్సే కదా. డిస్టెన్స్ బిట్వీన్ ప్యారల్ లైన్స్ డయామీటర్ వచ్చింది. ఇది డయామీటర్. డిస్టెన్స్ బిట్వీన్ ప్యారల్ లైన్స్ ఏంటి ఫార్ములా? మాడ్యులస్ ఆఫ్ c2 - c1 బై రూట్ ఆఫ్ a² ప్లస్ b². అదే కదా. ఇదేంది? రెండు లైన్స్. సపోజ్ రెండు ప్యారల్ లైన్స్ ax ప్లస్ by ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0. ax ప్లస్ by ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. రెండు ప్యారల్ లైన్స్ అయితే ఇది అనమాట. అంటే మాడ్యులస్ ఆఫ్ c2 - c1 అంటే ఏమొస్తాయి? 15 - 5 బై రూట్ ఆఫ్ 4² ప్లస్ 3². 15 - 5 అంతా 10/5. 5 2 జా 2 అనమాట. డయామీటర్ వచ్చేసి d ఈజ్ ఈక్వల్ టు 2. 2r ఈజ్ ఈక్వల్ టు 2. 2 2 క్యాన్సిల్. డయామీటర్ అంటే 2 into రేడియస్ కాబట్టి r ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మనకు ఏరియా ఏంది? πr². π ఇంటూ 1² అంటే పైయే కదా. నీకు పై అనమాట ఆన్సర్. నెక్స్ట్ ఏరియా వచ్చేసి పై. నెక్స్ట్, ఇఫ్ a 2, -1 b 3, b అనేది 6, 5 ఆర్ 2 పాయింట్స్, ద రేషియో ఇన్ విచ్ ద ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ 4, 1 టు ab డివైడ్స్ ఇట్ ఈజ్. అంటే ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఏబికి ఎంత డివైడ్ చేస్తుందని అడిగా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబి ఉంది. ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అంటే 4, 1 నుంచి ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులరు దీని నుంచి దీనికి రేషియో ఎంత? దీని నుంచి దీనికి అంటే సపోజ్ m/n అయితే దీని నుంచి దీనికి రేషియో ఎంత అని అడిగాడు.
లెటస్ సపోజ్ మనము ఏబి వాల్యూ ఎంత 2, -1, ఇది 6, 5. మనకు λ1 ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ మనం m/n ని మనం λ1 అనుకుంటే λ1 నిష్పత్తిలో డివైడ్ చేస్తుంది కదా. ఈ రెండు స్లోపు పర్పెండిక్యులర్గా ఉంటాయి. పర్పెండిక్యులర్ ఈక్వల్ చేస్తే λ వాల్యూ వచ్చేస్తుంది. λ వాల్యూ వచ్చేస్తే కనుక్కోవచ్చు అనమాట. ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ కనుక్కోవాల్సిన నెసెసిటీ కూడా లేదు. అంటే 2, -1, 6, 5 స్లోప్ ఎంత? స్లోప్ ఈజ్ ఈక్వల్ టు 5 - ½ -1/6 - 2 5 - 1 6/4 3/2. పర్పెండిక్యులర్ స్లోప్ ఎంత? పర్పెండిక్యులర్ స్లోప్ అంటే 3/2 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1 అంటే m2 ఈజ్ ఈక్వల్ టు -2/3. పర్పెండిక్యులర్ స్లోప్ వచ్చేసింది -3. అంటే దీని యొక్క స్లోప్ వచ్చేసి -2/3. ఇప్పుడు 2, -1 6, 5ని λ1 నిష్పత్తిలో డివైడ్ చేసే పాయింట్ కావాలి. ఇక్కడ పాయింట్ ఏమొస్తుంది? λ × 6 + 2/λ + 1 λ × 5 +/- -1/λ + 1. ఇది పాయింట్. ఇది ఇక్కడున్న పాయింట్ పి అనుకుంటే ఇది పాయింట్. ఇప్పుడు పికి 4, 1 కదా. 4, 1కి స్లోప్ కనుక్కోవాలి. పి 4, 1 స్లోప్ని మనము -2/3 ఈక్వల్ చేసుకుంటే సరిపోద్ది. అంటే ఇది ఎంత వస్తుంది? సింప్లిఫై చేస్తే 6λ + 2 కదా. 4, 1 అంటే 5λ -1/λ + 1 -1/2 - 1 6λ + 2/λ + 1 -1 ఈజ్ ఈక్వల్ టు -2/3. దీన్ని మనము 5λ -1 -λ -1/6λ + 2 -λ -1 ఈజ్ ఈక్వల్ టు λ + 1 క్యాన్సిల్ అయిపోద్ది. ఎల్సిఎం తీసేస్తే -2/3. 5λ - λ ఎంత? 4λ - 2/5λ + 1 ఈజ్ ఈక్వల్ టు -2/3. క్రాస్ మల్టిప్లై చేస్తే చూడండి. క్రాస్ మల్టిప్లై చేస్తే 3, 4 12λ -3, 2 6 ఈజ్ ఈక్వల్ టు -10λ -2. ఇటు సైడ్ తీసిపోతే 22λ 12λ 22λ -6 ఇటు సైడ్ తీసుకొచ్చేస్తే -6 + 6 6 - 2 4 వచ్చేస్తుంది. 6 - 2 4 వచ్చేస్తాయి. λ ఈజ్ ఈక్వల్ టు 4/22 2 2 2 11 2/11 2/11 రేషియో 2/11 రేషియో రాలేదు. ఇది ఎక్కడో తప్పు చేసాము. స్లోప్ వచ్చేసి 5 - ½ -1 6 6 - 2 4 కరెక్టే. 3/2 -2/3 పర్పెండిక్యులర్ స్లోపు λ × 6 + 2/λ + 1 λ × 5 -1/5λ -1 కరెక్టే. -12λ + 1 అది కరెక్టే. 5λ - 1 -λ -1 6λ + 2 -λ -1 5λ - λ 4λ 4λ -2 6λ - λ 6λ - λ ఎంత? 5λ + 1 కరెక్టే. 3, 4 12 3, 2 6 -2 × 5λ 10λ -2 -10 అంటే 22λ ఇటు సైడ్ 6 -2 4
2/11 2/11 వస్తుంది అంటే m/n/3 2/11 రావాలి. సరే నెక్స్ట్ ఇది మళ్ళీ చూస్తాను ఎక్కడో. ఏ స్ట్రైట్ లైన్ విచ్ మేక్స్ ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ ఆన్ x and y axis and which is at a distance of 1 unit from the origin intersect the straight line at x0 y0 then 2x0 y0. A straight line makes equal intercepts on positive x and y axis which is at a distance of 1 unit from the origin. ఇచ్చాడు ఈక్వల్ ఇంటర్సెప్ట్ చేస్తుంది, ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అని 1 యూనిట్ డిస్టెన్స్లో ఉంది. ఇది ఈక్వల్ ఇంటర్సెప్ట్ a,0 0,a అంటే x/a + y/a = 1 కదా, అంటే x + y = a. 1 యూనిట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ నుంచి ఇచ్చాడు కదా వాడే, అంటే ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ ఎంత 0 + 0 - a/√1 + 1 = 1. ఇదే కదా ఇచ్చింది. ఈ లైన్ నుంచి లైన్కి ఇదేమో లైన్ ఈక్వేషన్, ఇది వచ్చేసింది లైన్ ఈక్వేషను. అంటే ఎంత a = ±√2 a = ±√2 అన్నప్పుడు ఈక్వేషన్ ఏమవుద్ది x + y = ±√2 ఇప్పుడు ఆరిజిన్ ఇంటర్సెక్ట్స్ అట్ పాయింట్స్ ఇచ్చాడు కదా, ఈ రెండుకి మనము y = 2x + 3 + √2 మనకి ఈక్వేషన్ కనుక్కోవడమే. అంటే ఈ రెండుకి xy పాయింట్స్ కనుక్కుంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కుంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఫస్ట్ దానికి చూద్దాము. x + y = √2, రెండో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ x + y = -√2, ఎందుకంటే ప్లస్ ఆర్ మైనస్ కాబట్టి -√2 y = 2x + 3 + ఇప్పుడు y ఎంత అవుతుంది √2 - x, దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. √2 - x = 2x + 3 + √2 క్యాన్సిల్, ఇది సైడ్ తీసుకొస్తే ఇది సైడ్ తీసుకొస్తే 3x = -3 3x = -3 x = -1 అంటే x = -1 అంటే y = ఎంత √2 - (-1) √2 + 1 అన్నప్పుడు 2x0 y0 ఇచ్చాడు. ఇది x0 y0, ఇది x0 y0 అనుకుంటే 2 × x0 + y0 కదా, 2x0 + √2 + 1 అంటే ఎంత అవుతుంది -2 + √2 + 1 -1 + √2 అంటే √2 - 1, ఇది √2 - 1 ఆన్సర్ ఉంది కాబట్టి డైరెక్ట్గా √2 - 1 పెట్టేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇంకోటి సాల్వ్ చేయాల్సిన పని కూడా లేదు. రెండింటి సాల్వ్ చేస్తే ఇంకొక లైన్ వస్తుంది, ఇంకొక పాయింట్ వస్తుంది, అది కూడా కరెక్టే. నెక్స్ట్ ABC or an AP, the lines AX + BY + C = 0 passes through the fixed point is ABC or an AP. AP అంటే దాని కండిషన్ ఏంది 2B = A + C అంటే ఏమొస్తుంది A - 2B + C = 0, A - 2B + C = 0. దీన్ని మనము ఇచ్చిన లైన్ కంపేర్ చేయడం AX + BY + C = 0 అన్నప్పుడు x వాల్యూ ఎంత x = 1 y = -2. మనం ఈక్వల్ యాజ్ ఇట్ ఈస్ కంపేర్ చేసుకుంటే సేమ్ యాజ్ అంటే పాయింట్ ఎంత 1, -2 1, -2 ఇది ఫిక్స్డ్ పాయింట్ అనమాట. 1, -2 నుంచి పోతుంది. నెక్స్ట్ ఇఫ్ ABC or an AP then the lines AX + BY = 0 passes through the fixed point. సేమ్ ఇదే కదా, passes through the fixed point. Next, the point on the line which is equidistant from 1, 2, 3, 4. ఈ లైన్ మీద ఒక పాయింట్ ఉంది 2x - 3y = 5. ఆ పాయింట్ అనేది ఈక్విడిస్టెన్స్ ఉంది.
ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ దిస్ లైన్ అంటే ఈ డిస్టెన్స్ ఎంత ఈ డిస్టెన్స్ ఎంత అంటే మనం ఏం రాసుకోవాలి ఇప్పుడు డిస్టెన్స్ ఈక్వల్ అన్నప్పుడు d1 ఈజ్ టు d2 ఈక్వలే కాబట్టి 1:1 నిష్పత్తిలో పాయింట్ ఇంటర్నల్గా బైసెక్ట్ చేస్తుంది ఆ పాయింట్ని మనము కనుక్కోవాలి అంటే లెటర్ సపోజు 1:1 ఇక్కడ పాయింట్ తీసుకోవడమే కదా ఈక్వల్గా ఈక్వి డిస్టెన్స్ అన్నాడు కదా ఈ రెండు ఈక్వి డిస్టెన్స్ అన్నాడు ఈక్వి డిస్టెన్స్ అంటే మనం ఏమనుకుంటామంటే డైరెక్ట్గా మిడ్ పాయింట్ 3+1/2 4+2/2 అనుకుంటా ఉంటాం 4+2/2 అంటే లెటర్ సపోజ్ స్ట్రైట్ లైన్ ఉంటే సరే లేదంటే ఇట్లాగైనా ఉంటే అది రాదు కాబట్టి మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి ఈక్వి డిస్టెన్స్ అంటే ఇచ్చిన పాయింట్స్ నుంచి డిస్టెన్స్ అయినా కనుక్కోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైన్ మీద పాయింట్ ఉండాలి అట్ ది సేమ్ టైం ఈ నుంచి డిస్టెన్స్ కూడా సేమ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి 2,3 దీని మీద ఉంటుందా 2,3 ఆన్ 2x - 3y = 5 ఉంటుందా 2 × 2 - 3 × 3 ఎంత -5 వస్తుంది నాట్ ఈక్వల్ టు 5 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లైన్ మీద పాయింటే లేదు 4,1 2 × 4 - 3 × 1 ఎంత 8 - 3 = 5 కాబట్టి ఇది ఉండొచ్చు ఛాన్సు 1, -1 2 × 1 - 3 × -1 = 5 ఇది కూడా ఉండొచ్చు ఛాన్సు 4, 6 2 × 4 - 3 × 6 ఎంత 2 × 4 = 8 - 3 × 6 = 18 - 10 నాట్ ఈక్వల్ టు 5 కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ కాదు ఈ రెండు పాయింట్స్ మనము 1, 2 నుంచి 3, 4 నుంచి ఈక్వి డిస్టెన్స్ ఉన్నాయో చెక్ చేస్తాం 1, 4ని 1, 2 నుంచి 4, 1కి డిస్టెన్స్ ఎంత d = √4 - 1 3² 9 1 - 1 1 - 2 1 కాబట్టి √10 సేమ్ 3, 4 నుంచి 4, 1కి d = ఎంత √3, 4 ఎంత 1 9 √10 అట్ ది సేమ్ టైం 1, -1 నుంచి 1, 2 డిస్టెన్స్ ఎంత వస్తే 1 - 1 0 2 + 1 3² 9 అంటే 3 వచ్చేస్తుంది మళ్ళా 1, -1 నుంచి 4, 1 సారీ 1, -1 నుంచి 3, 4 1, -3, 4 అంటే ఎంత 3 - 1 2² 4 4 + 1 16 √20 ఈ రెండు ఈక్వల్ కాదు కదా కాబట్టి మనకేం ఆన్సరు 4, 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట 4, 1 అనేది ఇది మెథడ్ 1 మెథడ్ 2 వచ్చేసి డిస్టెన్స్ కదా అడిగిందాడు ఇది ఈక్వి డిస్టెన్స్ అన్నాడు ఈక్వి డిస్టెన్స్ అంటే మనకు λ:1 నిష్పత్తిలో డివైడ్ చేసుకొని అయినా చేసుకోవచ్చు ఎందుకని ఈ లైన్ వచ్చేసి సపోజ్ ఈక్వి డిస్టెన్స్ ఈ నుంచి ఈడికి ఉంది ఈ నుంచి ఈడికి ఉంది చెప్పలేం కదా ఒక పాయింట్ ఈడొక పాయింట్ ఉంది అట్లనే సాల్వ్ చేసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ Vision IIT JEE for more videos.